నిన్న ఎక్కువ సమయం 21వ వచనం మీద గడిపాం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండెడి. దీని మీద చాలా ఎక్కువ సమయం గడిపాం. ఎందుకు అనంటే లోబడి ఉండటం అనే పదాన్ని చాలా సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. లోబడి ఉండటం అనేది మనఃపూర్వకంగా జరిగేది, స్వచ్ఛందంగా జరిగేది. లోబడటం అన్నదానికి ఇంగ్లీష్ పదం ఏంటంటే సబ్ మిషన్. దేవునికి ఉన్నటువంటి ఉద్యమంలో, దేవునికి ఉన్నటువంటి తలంపుల్లో మనము పాగస్తులుగా ఉంటున్నాం. దాంట్లో పని చేసే వాళ్ళంగా ఉంటున్నాం, దాని కింద ఉండేటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. ఇది సబ్మిషన్ అనేది. కాబట్టి సబ్మిషన్ అనేది స్లేవరీ కాదు, బానిసత్వం కాదు. బానిసత్వం వేరు, లోబడటం వేరు. అది చాలా స్పష్టంగా చెప్పాం. క్రైస్తవులు లోబడి ఉండాలి. దేవుడు మనల్ని లోబడి ఉండమని అడుగుతాడు, అంతేగాని ఆయన బలవంతంగా మనల్ని ఈడ్చుకొని వెళ్ళడు. మనల్ని తన వెంబడి రమ్మని అడుగుతాడు. దానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. సరెండర్ అయితేనే సబ్మిషన్ అనే దానికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసి లోబడి ఉండేటువంటి విశ్వాసి, లేకపోతే ఆయన విశ్వాసే కాదు. దేవునికి లోబడి ఉంటాడు, అధికారులకు లోబడి ఉంటాడు, తల్లిదండ్రులకు లోబడి ఉంటారు. కాబట్టి లోబడి ఉండటం అనేది ప్రతి విశ్వాసికి ఉండాల్సినటువంటి లక్షణం. అయితే లోబడటం అనేది ప్రతి విశ్వాసికి ఉండాల్సింది. కాబట్టి భార్య లోబడుతుంది, భర్త కూడా లోబడతాడు. ఒకరికొకడు లోబడి ఉండేవాళ్ళుగా ఉంటున్నారు. లోబడి ఉండటం అనేది 2 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి సహజమైనది, రెండోది ప్రత్యేకమైనది. మనం 4వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి 7 వచనాల్లో మనమంతా కూడా ఐక్యమై ఉన్నాము, యునైటెడ్, యూనిటీ అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఒకే విశ్వాసం, ఒకే బాప్తీసం, ఒకే సువార్త, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అయితే 10వ వచనం నుంచి 13వ వచనం దాకా చూసినట్లయితే మనకి వేరువేరు వరాలు, వేరువేరు తలాంతులు, వేరువేరు పిలుపులు ఇవ్వబడ్డాయి. మనం వేరువేరుగా వ్యవహరిస్తూ ఒక శరీరంలో ఉంటాం. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు మనం ముడిపడి ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు మనం చేదోడు వాదోడుగా ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు సహకరించే వాళ్ళంగా ఉండాలి. దీనినే సబ్మిషన్ అంటూ ఉంటారన్నమాట. మనం ఒకళ్ళకొకళ్ళు సబ్మిట్ అయితే ఈ శరీరం అంటే క్రీస్తు సంఘము ఒకటిగా వ్యవహరిస్తుంది. దానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం కావాలి. అదే మనం 5వ అధ్యాయం 18వ వచనంలో నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మని చేత నింపబడినప్పుడు ఒకళ్ళకొకళ్ళు మనం చక్కగా లోబడి ఉండగలుగుతాం. ఇది జనరల్. అయితే 22వ వచనం నుంచి 24వ వచనం దాకా స్త్రీ తన భర్తకు ఏ విధంగా లోబడి ఉండాలి అనే విషయాన్ని మనం చూసాం. ఒకసారి ఆ వచనాలు చదువుతాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. దీంట్లో మనం కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం. లోబడి ఉండటం అనేది సృష్టికర్త అయినటువంటి దేవుని ఆజ్ఞ. కుటుంబ వ్యవస్థకు రూపకల్పన చేసినటువంటి దేవుడు, స్త్రీ పురుషులను సృష్టించినటువంటి దేవుడు, వారి ఇరువురి మధ్యన వివాహము అనేటువంటి బంధాన్ని స్థిరపరిచినటువంటి దేవుడు భార్యకి ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటంటే నువ్వు భర్తకు లోబడి ఉండాలి. కాబట్టి అది సలహా కాదు, నాకు ఇష్టమైతే చేస్తా అనేది కాదు. లోబడి ఉండాల్సిందే. క్లర్క్గా ఒక వ్యక్తిని అపాయింట్ చేసినప్పుడు క్లర్క్గానే పనిచేయాలి. నేను క్లర్క్గా పనిచేయొచ్చా అని అండవు, నాకు ఇష్టమైతే చేస్తా అని అండవు. నువ్వు దానికి సంసిద్ధపడితేనే క్లర్క్ అవుతావు, లేకపోతే అవ్వవు. సో మీకు ఉదాహరణగా చెప్తూ ఉన్నాను. నువ్వు టీచర్గా ఉండటానికి పిలువబడ్డాడు. కాబట్టి నీకు ఇచ్చేటువంటి కమాండ్మెంట్ ఏంటంటే, ఆజ్ఞ ఏంటంటే నువ్వు బోధించాలి. అదేవిధంగా భార్యకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే నువ్వు భర్తకు లోబడి ఉండాలి. లోబడి ఉండటం అన్నప్పుడు స్థాయిలు వేరు అని కాదు, ఇరువురు కూడా ఒకే స్థాయి.
స్థాయిలు వేరైతే లోబడి ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది డిజైన్లోనే ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఇరువురు ఒకే హోదా, అందుకనే భార్యకి లోబడి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. రెండోది, దేవుడు మంచోడు, మంచి దేవుడు, మన మంచినే కోరుకుంటాడు కాబట్టి ఆయన లోబడి ఉండమని చెప్తున్నాడు. అంటే ఇట్స్ ఎ గుడ్ కమాండ్మెంట్, అది మంచిది కాబట్టి ఆ కమాండ్మెంట్ని పాటించాలి. సంఘము క్రీస్తుకు లోబడి ఉండటం బట్టి గౌరవాన్ని పెంపొందించుకోగలిగింది, డిగ్నిటీ. రెండోది, పవిత్రతను పొందగలిగింది, ప్యూరిటీ. మూడోది, ఒక ఉద్దేశపూరితమైనటువంటి ఉద్యమంగా ఉండగలిగింది, పర్పస్. కాబట్టి అది సంబంధంలోనే వచ్చింది, లోబడి ఉండటం బట్టి వచ్చింది. మనం కూడా అలాగే ఉండాలి. సరే, ఇది మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చాం. 21వ వచనం, లోబడి ఉండటం అనే దానికి మ్యాండేట్, విధి, ఆదేశం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండడి. 22వ వచనంలో లోబడి ఉండటం అనేది ఒక మేనర్, ఏ విధంగా ఉండాలి, విధానం. ప్రభువునకు వలె, మనం ప్రభువుకి ఏ విధంగా లోబడి ఉంటామో ఆ విధంగా లోబడి ఉండాలి అని చెప్తున్నాడు. మోటివ్, ప్రేరణ ఏంటి? ఈ ప్రేరణలో నిన్న మనం చూసింది ఏంటంటే క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. శిరస్సుకి శరీరానికి వేరువేరు గుర్తింపులు ఉండవు. నా శరీరానికి ఒక విలువ ఉండి నా తలకాయకి ఇంకో విలువ ఉండదు. నా తలకాయకి ఎంత విలువ ఉంటుందో నా శరీరానికి కూడా అంతే విలువ ఉంటుంది. నేను ఒకటి కాబట్టి నా కుడి చేయికి ఎంత విలువ ఉంటుందో నా ఎడం చేయికి అంతే విలువ ఉంటుంది. బాధ్యతలు వేరే ఉండొచ్చు, దీన్ని వాడకం వేరే ఉండొచ్చు. అయితే పర్లేదులేండి నా ఎడం చేయి తీసేయండి అని నేను అడగలేను, ఎందుకంటే అది నా శరీరంలో భాగం. కాబట్టి భార్యాభర్తలు అలాంటి వాళ్ళు అన్నమాట. బాధ్యతలు వేరుంటాయి, వాళ్ళ యొక్క స్థితిగతులు వేరుగా ఉంటాయి, కానీ వాళ్ళ గుర్తింపు మాత్రం ఒకటే. ఇక్కడ భర్త శిరస్సు అనగానే మనం నెత్తి మీదకి ఎక్కించేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అథారిటీ గురించి మాట్లాడుతుంది. అంటే ఆయనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను గురించి, అధికారం గురించి, హోదాను గురించి చెప్పబడింది, కానీ స్థితిని బట్టి కాదు. ఎందుకంటే స్త్రీ పురుషులు ఒకే స్థాయిలో ఉన్నారు. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్, ఒకే స్థాయిలో ఉన్నారు. నేను దినాన్న దాన్ని చాలా స్పష్టంగా చూసాం. అయితే హెడ్షిప్, భర్త శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద లైసెన్స్ ఫర్ డామినెన్స్. పురుష అధికారాన్ని చూపించుకోవడానికి అది ఒక లైసెన్స్ లాంటిది కాదు, నా ఇష్టం అంటానికి కాదు. గుర్తుపెట్టుకోండి, హెడ్షిప్ హ్యాజ్ లిమిట్స్. ఈ పదాన్ని మీ మనసులో పెట్టుకోవాలి. శిరస్సుగా కుటుంబానికి ఉన్నప్పుడు కూడా దానికి పరిధులు ఉన్నాయి. బైబిల్ ప్రకారం చెప్తున్నాను నేను పరిధులు. ఏంటి ఆ పరిధులు అంటే, భర్త దేవుడు ఏది వద్దన్నాడో అది చేయమంటానికి వీల్లేదు. దేవుడు ఏది చెయ్యమన్నాడో అది వద్దు అంటానికి వీల్లేదు. ఇప్పుడు మీకు ఒక స్పష్టత వచ్చిన్నది. భర్త శిరసే, కానీ ఆ భర్త దేవుని యొక్క అధికారం కింద ఉంటాడు ఆయన. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అధికారి, ఆయన కింద భర్త ఉంటాడు. ఒకవేళ కనుక భర్త దేవుణ్ణి పక్కకి పెట్టి వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తే అది పొరపాటు అవుతుంది. అది తలగా ఉండటం కాదు, నియంత అయిపోవటం అన్నమాట. కాబట్టి భర్త పాత్రను పోషించడం అనేది భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాల్సింది. ఎందుకంటే అది చాలా గొప్ప బాధ్యత కాబట్టి. ఈ ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను స్వీకరించేటప్పుడు, భర్త పాత్రను స్వీకరించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తాను హెడ్ కాబట్టి, తాను తలకాయ కాబట్టి, తన శరీరము అంతటితో గురించి తనకు తెలుసు కాబట్టి, తను ఏం ఆలోచించినా, ఏం చేయదలుచుకున్నా తన శరీరంలో భాగాల గురించి తనకు తెలిసి ఉండాలి. అప్పుడే, ఇప్పుడు ఉదాహరణకి కాలుకు దెబ్బ తగిలింది, కానీ ఎవరో పరిగెట్టమని అడిగారు. తలకాయ ఏం చెప్పుద్ది?
శరీరాన్ని కన్సల్ట్ చేసి కాలుకి దెబ్బ తగిలింది కాబట్టి నేను పరిగెట్టలేను. ఇప్పుడు తలకాయ శరీరంతో కన్సల్ట్ చేసింది, కొంచెం ఆలోచించి అమ్మో నా వల్ల కాదండి అంటారు. అంటే ఏంటి? శరీరం అంతా కలిసి ఒకసారి ఆలోచించినట్లు అనమాట. ఇది చేయగలమా లేదా, వెళ్ళగలమా లేదా, ఇది పరిస్థితి. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, అతి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ మంచి భర్త అయినా తాను శిరస్సు కదా అనేసి తానొక్కడే తీసుకోడు. అది బుద్ధి లేని పని అవుతుంది. ఎందుకనంటే తానొక్కడే చేయడు కదా పని, కుటుంబం అంతా కలిసి ఉంటుంది కదా, మరి ముఖ్యంగా భార్య ఉంటుంది కదా. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ వచ్చేటప్పటికి భార్య యొక్క సలహాలు తీసుకోవటం శ్రేయస్కరం. అయితే ఇది శ్రేయస్కరం అయితే భార్యాభర్తలు ఇరువురు కలిసి దేవుని యొక్క సలహా తీసుకోవటం అతి ఉన్నతమైంది. భర్త ఒక్కడే నిర్ణయం తీసుకుంటే బుద్ధి లేనిది. భర్త భార్య కలిసి తీసుకుంటే మంచిది. భర్త భార్య కలిసి దేవుడి సలహా తీసుకుంటే అది ఉన్నతమైంది. కాబట్టి మీకు 3 చెప్పేశాను, మీ ఇష్టం. నేను ఒక్కడనే తీసుకుంటానంటే బుద్ధి లేనివాడివి. మీ ఇద్దరం కలిసి తీసుకుంటామంటే సర్లే మంచిది. లేదు సార్ మీ ఇద్దరం కలిసి దేవుడిని అడుగుతామండి, దేవుడు ఏం చెప్తే అది మేము చేస్తాం అని అంటే కనుక అది ఉన్నతమైంది. భర్త ఎలా ఉండాలి శిరస్సుగా అని అంటే, ఇక్కడ మనకిచ్చినటువంటి వాక్యంలో క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పురుషుడు గురించి ఏం చెప్తున్నాడంటే, నువ్వు నేర్చుకోవాలనుకుంటే కనుక యేసయ్య దగ్గరికి వెళ్ళి నేర్చుకో. యేసయ్యను చూస్తే నీకు అర్థమవుతుంది. యేసయ్య సంఘానికి శిరస్సు అవ్వటానికి ఆయన ఏం చేశాడు? సంఘం కోసం విపరీతంగా ప్రార్థన చేశాడు. సంఘం కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. డివోషన్ అండ్ ఇంటర్సెసరీ ప్రేయర్. ఆయన సంఘంని స్థాపించడానికి, శిష్యుల్ని ఏర్పరచుకోవడానికి ప్రార్థన చేశాడు. సంఘాన్ని అంటే అప్పటికి ఇంకా సంఘం రాలేదులేండి, దాన్ని ఏర్పరచుకోవడానికి, సిలువ మీద చనిపోవడానికి తను ప్రార్థన చేశాడు. సో భర్త తాను శిరస్సుగా ఉండాలి అని అంటే కనుక డివోటెడ్ లైఫ్, ప్రేయర్ లైఫ్, ఈ 2 ఉండాలి. లేకపోతే తను బైబిల్ ఆశించిన విధంగా భర్తగా ఉండలేడు. రెండోది, ఈ ప్రేయర్ లైఫ్ అనే దాంట్లో మనకి అద్భుతమైనటువంటి మాదిరి ఎవరు కనబడతారంటే యోబు. యోబు ప్రతి దినము తను పిల్లల కోసం ప్రార్థన చేయటం, పిల్లల కోసం బలులు అర్పించడం. అంటే మనం బలులు అర్పించక్కర్లేదు, కానీ తండ్రి పాత్రను పోషించేటప్పుడు, భర్త పాత్రను పోషించేటప్పుడు, భార్య గురించి, భార్య పిల్లల గురించి ప్రార్థన చేయటం అనుదినం యేసుప్రభు వారు చేశారు, మనం కూడా చేయాలి. దిస్ డివోషన్ అండ్ ప్రేయర్ మేక్స్ హిమ్ ఎ పర్సన్ ఆఫ్ వార్మ్ లవ్. ఎప్పుడైతే నువ్వు నీ భార్య కోసం ప్రార్థన చేస్తూ ఉంటావో, నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉంటావో, దేవుని సన్నిధిలో వాళ్ళు ఏ విధంగా ఉండాలని ఆశిస్తూ ఉంటావో, వాళ్ళ గురించి ఒక దర్శనం కలిగి, ఒక భారం కలిగి వ్యవహరిస్తూ ఉంటావో, ఖచ్చితంగా ఏమవుతుంది? నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల ప్రేమ పెరుగుద్ది. నువ్వు చూపించేటువంటి ప్రేమ చాలా పవిత్రమైనటువంటి ప్రేమగా ఉంటుంది, ఉద్దేశపూరితమైనటువంటి ప్రేమగా ఉంటుంది. సో ఇది హెడ్గా ఉండటం అంటే. హెడ్గా ఉండటం అంటే నియంతలాగా వ్యవహరించడం అనేది కాదు. హెడ్కి బాడీకి సంబంధం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇద్దరికీ ఒకటే గుర్తింపు ఉంటుంది. తలకాయకి ఏ గుర్తింపు, శరీరానికి కూడా అదే గుర్తింపు. 2 ఐడెంటిటీ. రెండోది, ఈ 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉండాలి. నేను తలకాయకి వేరుగా బుర్ర, బుర్రకు వేరుగా తలకాయ, శరీరానికి వేరుగా తలకాయ వ్యవహరిస్తూ ఉంటే కనుక ఇడు బుర్రలేనోడ్రా అంటారు, పిచ్చోడ్రా అంటారు, నీకేమన్నా మతిపోయిందా అని అంటూ ఉంటారు. ఎందుకంటే కనెక్షన్ తెగిపోయింది కాబట్టి. భార్యాభర్తలు అలా ఉండకూడదు, కనెక్షన్ తెగిపోయినట్లు ఉండకూడదు, కుటుంబం మతిలేనిదిగా ఉండకూడదు, మ్యూచువల్, పరస్పరం. ఇక 3వది షేర్డ్ ఆనర్. ఒకవేళ తిట్టులైనా దీవెనలైనా, మెప్పైనా తిట్టైనా, ఆశీర్వాదమైన శ్రమైన కష్టమైన,
శరీరానికి వేరుగా తలకాయకి వేరుగా రావు. ఆనర్ అయినా, బ్లెస్సింగ్ అయినా, లేకపోతే కర్స్ అయినా మొత్తం ఇద్దరికీ కలిపే వస్తుంది. అయితే ఈ మూడిట్లో గుర్తింపు ఒకటే. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు ముడిపడి ఉండాలి. ఇద్దరికి కూడా సమానమైనటువంటి గౌరవము, సమానమైనటువంటి స్థాయి ఉన్నది. ఈ మూడు సమానం, కానీ రోల్స్ వేరు, బాధ్యతలు వేరు. అయితే క్రైస్తవ వివాహం దేవుడు అసలు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఏర్పాటు చేశాడు? మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఫర్ పార్ట్నర్షిప్. అది మొదటిది, పార్ట్నర్షిప్ అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత కొంత టైం తీసుకున్నాడు. జంతువులన్నిటిని పంపించాడు, వాటిలన్నిటికి పేర్లు పెట్టాడు. ఆ పేర్లు పెడుతూ 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 చివరికి వచ్చేప్పటికి అరే అందరికీ రెండు ఉన్నాయి, నేను ఒక్కడనే అయిపోయాను అని తాను ఒంటరితనాన్ని అనుభవించాడు. నాకెవరన్నా తోడుంటే బాగుండు అని ఆలోచించాడు. జంతువుల్లో ఏ జంతువు, జీవరాశుల్లో ఏ జీవరాశి తనకి సరిపోద్ది అని స్పష్టంగా అనిపించలేదు. సో నాలాంటి ఇంకొక వ్యక్తి కావాలి నాకు అనేది తనకి ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన పుట్టిన తర్వాత పడుకోబెట్టి అప్పుడు అవ్వని తయారు చేశాడు. కాబట్టి అవ్వకి తన ముందుకు రాగానే ఈమె నాకు సరిపోతుంది అని వెంటనే తాను పాడటం మొదలుపెట్టాడు, స్తుతించడం మొదలుపెట్టాడు, అంగీకరించడం మొదలుపెట్టాడు. అయితే గుర్తుపెట్టుకోండి, పెళ్ళైనప్పటి నుంచి చచ్చిపోయేదాకా భార్యాభర్తల మధ్యన ఉండేది పార్ట్నర్షిప్. ఇది మొట్టమొదటిది, పార్ట్నర్షిప్. ఇక రెండోది, పార్ట్నర్షిప్ తర్వాత మనము ప్యూరిటీ కోసం, పవిత్రత కోసం. ద సెకండ్ రీజన్ దేవుడు వివాహాన్ని ఎందుకు పెట్టాడంటే ప్యూరిటీ, సంబంధాలకు పరుదులు పెట్టడానికి. ఈమె నా భార్య, ఈమె నా భర్త, నాకున్నటువంటి పరిస్థితులు ఏమైనా సరే, భౌతికమైనదైనా, ఉద్రేకపరమైనదైనా, మానసికపరమైనదైనా ఈమెతోనే లేకపోతే ఈయనతోనే అని ఒక గీత, ప్యూరిటీ. అది రెండోది. మొదటిది పార్ట్నర్షిప్, రెండోది ప్యూరిటీ, మూడోది ప్రాపగేషన్, అంటే సంతానోత్పత్తి కోసం, అభివృద్ధి పొందటం కోసం. ఈ మూడు కారణాలతో కుటుంబాన్ని ఏర్పరచడం జరిగింది. కాబట్టి దీంట్లో భర్త ప్రాముఖ్యంగా దేనికి వ్యవహరిస్తూ ఉంటాడంటే, క్రీస్తు వలె హీఈస్ ఎ ప్రొవైడర్, అనుగ్రహించేవాడు, ప్రొటెక్టర్, కాపాడేటువంటి వాడు, శిరస్సు, హెడ్. ఆయన అన్ని విషయాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఇది మనం చూసేది. హస్బెండ్ అనే మాట హౌస్ బ్యాండ్ అనే పదాల నుంచి వచ్చింది. హౌస్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్ అంటే మీకు అర్థమవుతుంది కదా, రబ్బర్తో తయారు చేసింది, ఎంటుకలు విచ్ఛిన్నం కాకుండా ఉండేది, దాన్నే హెయిర్ బ్యాండ్ అంటారు. అదేవిధంగా హస్బెండ్ అనే పదం హౌస్, కుటుంబము, బ్యాండ్, కుటుంబాన్ని కట్టేది, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా చూసేది. అది భర్తకిచ్చినటువంటి పాత్ర అన్నమాట. అందుకనే కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు కాబట్టి, బయట ప్రపంచానికి జవాబుదారీ భర్త కాబట్టి భర్తను హెడ్గా పెట్టాడు. లేకపోతే తిరగేసి చెప్పాలంటే ఆయన హెడ్ కాబట్టి విచ్ఛిన్నం కాకుండా చూడాలి, హెడ్ కాబట్టి బయట వాళ్ళందరికీ జవాబుదారీగా ఉండాలి. ఇది హెడ్. ఇక 23-24 వచనాల్లో సబ్మిషన్కి మోడల్, భార్య భర్తకు తాను లోబడి ఉండడానికి మోడల్ చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలను. ఇది సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ అనేటువంటి ఫీలింగ్స్ తెచ్చి రాకూడదు. ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను. 3 రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏంటి అని అంటే, బాధ్యత ఇచ్చి అధికారం కనుక ఇవ్వకపోతే కనుక అది బానిసత్వం అవుతుంది. అధికారం ఇచ్చి బాధ్యత ఇవ్వకపోతే విచ్చలవిడితనం అవుతుంది. బాధ్యత ఇచ్చి దానికి కావలసినటువంటి అధికారాన్ని ఇస్తే కనుక అది బాధ్యతగా ఉంటుంది అన్నమాట, ఒక అర్ధరహితంగా ఉంటుంది అన్నమాట. రెస్పాన్సిబిలిటీ అండ్ అథారిటీ, ఈ రెండు. ఇక్కడ భార్య బానిసలాగా చూడటానికి లేదు, అవకాశం లేదు. ఎందుకనంటే
ఆమెకు ఒక బాధ్యత ఇవ్వబడింది. అంతేకాకుండా పరిధులు కూడా స్పష్టంగా ఇవ్వబడింది. అయితే భార్య అన్ని విషయాల్లో భర్తకు లోబడి ఉండాలా? ఇది ప్రశ్న. నేను స్పష్టంగా చెప్పాను. మనకి కోర్టులు ఉంటాయి. లోవర్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ ఎక్కడైనా కేసు కనుక ఓడిపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ కూడా కేసు ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు కూడా ఒకవేళ నువ్వు చేసిన తప్పు అంటే ఇంకా మనం ఇంకేం చేయలేం. సో అదేవిధంగా భార్యాభర్తల మధ్యన సంబంధంలో రెండు కోర్టులు ఆలోచిస్తే, ఒకటి కుటుంబంలో ఒక కోర్టు ఉంది, దానికి జడ్జిగా భర్త ఉంటాడు. పైన ఒక కోర్టు ఉంది, దానికి జడ్జిగా దేవుడు ఉంటాడు. ఒకవేళ దేవుడు చెప్పిందే భర్త చెప్తుంటే కనుక ఇక వేరే మాటలేదు, భార్య ఖచ్చితంగా తలొగ్గాల్సిందే. దేవుడు చెప్పేదానికి వ్యతిరేకంగా భర్త చెప్తుంటే కనుక ఇలా చెయ్యి, ఇలా చేయొద్దు అని కనుక చెప్తే కనుక ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో ఆమె చేయగలిగేది ఏంటంటే దానికి ఆమె రెబల్ అయిపోక్కర్లేదు, ఆమె ఎగేసుకొని గొడవకి వెళ్ళక్కర్లేదు, మర్యాదగా చెప్పచ్చు, ఇది నా వల్ల కాదు. ఎందుకనంటే హైకోర్టు, దేవుడికి నేను వ్యతిరేకంగా అవుతాను అంటే స్పష్టంగా మన భాషలో చెప్పాలంటే భర్త పాపం చేయమంటే మనం ఒప్పుకోక్కర్లేదు. పాపం చేయమంటే పాపం ఎప్పుడవుతుంది? ఈ రెండు సందర్భాల్లో పాపం అవుతుంది. దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చేయమన్నా, దేవుడు చేయమన్న దాన్ని చేయొద్దు అన్నా అప్పుడు అది పాపం అవుతుంది. భర్త కనుక ఒకవేళ పాపం చేయమని అడిగితే మనం అంగీకరించం. అది లోబడకపోవటం అవ్వదు, లోబడ్డాం భర్తకి. అందుకే నేను మర్యాదగా చెప్తాను. ఏమనంటే నేను మీరు చెప్పింది చేయాలి, కానీ మీరు చెప్పింది దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకం, అందుకే ఇది నేను చేయలేను. ఇది పరిస్థితి అనమాట. అది నేను చేయకూడదు. అంటే ప్రతి భార్యకు, అంటే ప్రతి స్త్రీకి సుప్రీం లార్డ్, అతి గొప్ప ప్రభువు, అతి ఉన్నతమైన ప్రభు ఎవరంటే దేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మహాపండితుడు ఈ విధంగా అన్నాడు, ఒక మంచి విశ్వాస కుటుంబంలో భార్య భర్తకు ఎంత లోబడి ఉంటే పరలోకంలో ఉన్న దేవుడికి అంత లోబడి ఉన్నట్లు అన్నారు. అంటే ఎలాగంటే, నేను దేవుడికి బాగా లోబడుతున్నానండి అని చెప్తూ ఎదురుగా ఉన్న భర్తకు లోబడకపోతే కనుక అది అబద్ధం, అది అబద్ధం. ఆమె మోసం చేస్తుంది, ఆమె నటిస్తుంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో యోహాను భక్తుడు ఏమంటాడంటే, నీ ఎదురుగా ఉన్నటువంటి వాడిని ప్రేమించకుండా, నీ ఎదుటిన్నటువంటి వాడి యొక్క అవసరతలు నువ్వు గుర్తించి నువ్వు తీర్చగలిగేవాడివేంటి తీర్చకుండా ఎక్కడో ఉన్న దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానంటే నేను ఎలా నమ్మగలను అని అంటాడు. సో కాబట్టి మనం వీటిని ఆలోచిస్తే కనుక అర్థమయ్యేది ఏంటంటే, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని భర్త అంటే ఎదురుగా ఉన్న భార్యను ప్రేమించాలి. దేవుడికి నేను విధేయురాల్ని, దేవుడికి నేను లోబడే వ్యక్తిని అని భార్య చెప్తే ఎదురుగా ఉన్నటువంటి భర్తకి లోబడి ఉండాలి. అయితే ఇన్ని మాటలు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్తాను. సబ్మిషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ. లోబడి ఉండటం అనేది అంత సులభతరం కాదు. అటు దేవుడికి లోబడి ఉండాల్సిందా, ఇటు మనకున్నటువంటి అధికారాలకు లోబడటమన్నా, లేదా భర్తకు లోబడి ఉండటమైనా అంత సులభతరమైనది కాదు. ఎందుకంటే మనము పాపముతో నిండుకొని ఉన్నటువంటి లోకములో ఉన్నాం. కాబట్టి మనకి కష్టంగా ఉండటానికి కొన్ని ఎందుకు కష్టం అవుతాయి అని అంటే కనుక, పాపం చేయమని అడిగేవి ఉంటాయి, దేవునికి వ్యతిరేకమైనవి ఉంటాయి, అందుకనే కష్టం అనిపిస్తుంది. రెండోది, మన శరీరము, మన యొక్క ఆలోచనలు పాపంతో నిండిపోయి ఉన్నాయి. కాబట్టి పవిత్రంగా జీవించడం అనేది కష్టతరంగా ఉంటుంది. అది రెండో విధంగా. మూడోది, ఈ విధంగా లోబడచ్చో లేదో అని మనలో సందిగ్ధం ఉంటుంది కొన్ని సందర్భాల్లో, అప్పుడు కూడా కష్టతరం అనిపిస్తుంది. ఈ 3 కారణాలు బట్టి లోబడటం అనేది కష్టం. మొదటిది, మనం ఉన్నది పాపభూయుక్తమైనటువంటి లోకం, అందుకని కష్టం. రెండోది, మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవితమే పాపభూయుక్తం, అందుకనే లోబడటం కష్టం. మూడోది,
కొన్ని సందర్భాల్లో మనకు అనుమానం ఉంటుంది. అందుకనే ఈ లోబట్టం అనేది కష్టంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ అర్థమైంది కదా. ఇది 22 నుంచి 24 దాకా. ఇప్పుడు 25వ వచనం నుంచి చూద్దాం. 25 నుంచి 27 దాకా చదువుతాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. ఇప్పుడు ఈ పదం ఉంది చూసారా, మీరును అనేటువంటి మాట. ఈ మాట విన్నప్పుడు మీకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుందంటే ఇంతకు ముందు చెప్పినటువంటి వాటికి ఇది జోడిస్తున్నాడు. అంటే వాళ్ళకి చెప్పినట్లే మీకు కూడా చెప్తున్నాను, వాళ్ళు చేసినట్లే మీరు కూడా చేయండి. అయ్యా మీరు నువ్వు కూడా రాయా అంటే వీడిని ఏం చేయమన్నానో ఈయన్ని కూడా అదే చేయమంటున్నాను కాబట్టి ఆ మాట ఉపయోగిస్తాం అనమాట. మన తెలుగులో ఉన్నదే కదా, నువ్వు వెళ్ళాయా నువ్వు కూడా వెళ్ళరా అని ఎలా చెప్తాము. ఇప్పుడు భార్యకి చెప్పాడు, భార్యలకి చెప్పాడు 22 నుంచి 24 దాకా. ఇప్పుడు భర్తలకు చెప్తున్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఇప్పుడు మీకు దీంతో ఒక విషయం అర్థం అవ్వాలి. భార్యలనేమో లోబడి ఉండమంటున్నాడు, భర్తలనేమో ప్రేమించమంటున్నాడు. ఈ రెంటిని పౌలు భక్తుడు ఒకే విధంగా చూస్తున్నాడు. అదేంటి అనేది మనం తెలుసుకుందాం. కాబట్టి ఇది మైండ్లో ఉంచుకోండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అంటే ప్రేమించాలి అని చెప్తున్నాడు, ఏం చేయాలో చెప్తున్నాడు, ఎలా ప్రేమించాలో కూడా చెప్తున్నాడు. అంటే ఆ ప్రేమకు ఈయన నిర్వచనం ఇస్తున్నాడు, ఆ ప్రేమ ఎలా ఉండాలో చెప్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒక పండితుడు ఈ వాక్య భాగాన్ని కింద ఏమంటాడంటే, యథార్థమైనటువంటి క్రైస్తవ భర్త ఈ వాక్యాన్ని చదివి తాను హృదయంలో నొచ్చుకోకుండా ఉండటం అనేది అసాధ్యం అంటాడు. ఒక యథార్థమైనటువంటి క్రైస్తవ భర్త ఈ వాక్య భాగాన్ని చదివి హృదయంలో నొచ్చుకోకుండా ఉండటం అనేది కష్టం అంటాడు. ఎందుకంటే మనము ఈ వచనాల్లో చెప్పినట్లు ఏ భర్త కూడా ఇంకా ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకనంటే క్రీస్తు ప్రేమకు పరిధులు లేవు. అదేవిధంగా నేను ఎంత ప్రేమించానులే సరిపోద్ది అని అన్నాడంటే అది క్రీస్తు ప్రేమ కాదు. ఇక చాలు, ఇంకెంతకంటే లేదు, ఇంతకంటే ఇంకేం ప్రేమిస్తామంటే చాలాసార్లు గొడవాడుకున్నప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తారు. ఎంతకంటే నన్ను ఏం చేయమంటారని చెప్పండి మీరు, ఇంకేం చేయాలండి నేను? ఈ పదాలు వచ్చాయనంటే దట్ ఈజ్ నాట్ క్రైస్ట్ లవ్. అది క్రీస్తు ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమ పరుదులు లేనిది. ప్రసంగాలు చేస్తూ ఉంటాం కదా, మరి నీ ప్రేమకు పరిధి ఎందుకు పెట్టావు? దాంతో అర్థమవుతుందా? నువ్వు బైబిల్ విన్నావు, బైబిల్ చదివావు, బైబిల్ బోధించావు, కానీ జీవితంలో పాటించట్లా. జీవితంలో పాటించేటప్పుడు ప్రేమకు పరిధిని పెట్టం, అది ఇంకెప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అయితే నేను ఇందాక అన్నాను కదా, మీరును అని అన్నప్పుడు ఎందుకు ఉపయోగించాడండి అనంటే, భార్య భర్తలు ఇరువురు కూడా ఇచ్చుకునేవాళ్ళే. భార్య ఏమంటుందంటే, ఏమండి మీరేం చెప్తే దానికి నేను తల ఒగ్గుతాను, దాన్ని లోబడటం. భర్త ఏమంటాడంటే, నేను సమస్తాన్ని నీకే ఇచ్చేసుకుంటున్నాను. లవ్ గివ్స్, ప్రేమ ఇచ్చేది. యేసయ్య మనల్ని ప్రేమించి తన ప్రాణాన్నే ఇచ్చాడు. భర్తని అదే అడుగుతున్నాడు కదా. ఇప్పుడు భార్య ఏమో తను పూర్తి విధేయత చూపిస్తుంది, లోబడుతుంది. భర్త ఏమో జీవితాన్నే ఇచ్చేస్తాడు. అందుకని అన్నమాట మీరును అనే పదాన్ని ఉపయోగించాడు. లోబడటంలో ప్రేమించటంలో రెండు కూడా కింద నుంచి పనిచేసే. మనం ఇప్పటిదాకా ఎలా ఆలోచించామంటే లోబడతాం అంటే కింద, ప్రేమ అంటే పైన నుంచి అని. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి కాళ్ళు కడుగుతావు, ప్రేమిస్తున్నావు కాబట్టి ఎత్తుకుంటావు, ప్రేమిస్తున్నావు కాబట్టి జారిపోకుండా ఉండటానికి కింద చూస్తూ ఉంటావు. ఎక్కడైనా సరే కిందే. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? నేను ఈ లోకంలోకి ప్రేమించడానికి వచ్చాను కదా, కాబట్టి సేవ చేయించుకోవడానికి రాలా, సేవ చేయడానికి వచ్చాను. అది ప్రేమ. సెల్ఫ్ గివింగ్ అంటారు, సాక్రిఫిషియల్ అండ్ సెల్ఫ్ గివింగ్. అది త్యాగపూరితమైంది, సమస్తాన్ని ఇచ్చుకునేది. అది భర్త చూపించాలి.
అయితే చాలా సందర్భాల్లో ఈ విషయాలు గ్రహించలేక బైబిల్ని ఏదో పైపైన చదివేసి మనకు వచ్చినటువంటి సొంత అర్థాలని పెట్టేసుకొని ఈ భార్యాభర్తల మధ్యన సంబంధం ఉండాల్సిన విధంగా ఉండక కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. కుటుంబాలు తెగిపోతున్నాయి, బద్దలైపోతూ ఉన్నాయి. క్రీస్తు ప్రేమను చూపించలేకపోతున్నారు. ఇక్కడ పౌలు భక్తుడు భర్త ఏ విధంగా ప్రేమించాలి అని అంటే ఉన్నతమైన స్టాండర్డ్ పెట్టాడు. లవ్ యువర్ వైఫ్స్ ఈవెన్ యాజ్ క్రైస్ట్ ఆల్సో లవ్డ్ ద చర్చ్. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఆ విధంగా ప్రేమించాలి. కాబట్టి హయ్యెస్ట్ పాసిబుల్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు కుటుంబాన్ని, హయ్యెస్ట్ పాసిబుల్ లెవెల్. ఇంతకంటే ఇంకా పైకి వెళ్ళగలిగేది ఏలు. కాబట్టి అందుకే నేను మొదట్లో ప్రార్థన చేసేప్పుడు మీరు ప్రార్థన గమనించారు లేదు, కుటుంబ వ్యవస్థలో మనం దేవుని చూస్తాం. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు పిల్లలు వాళ్ళ నాన్న ముఖ కాంతుల్లోంచి లేకపోతే నాన్న తండ్రి యొక్క ముఖ కవళికల్లోంచి దేవుణ్ణి చూస్తారు. సో మా నాన్నలాంటి దేవుడు. తర్వాత తల్లి అయినా మర్చిద్దేమో కానీ నేను మర్చిపోలేను. తల్లి యొక్క జీవిత విధానంలో దేవుణ్ణి చూడగలుగుతారు. వాళ్ళిద్దరి మధ్యన ఉండేటువంటి సఖ్యత, సంబంధం, ప్రేమ, పవిత్రత దేవుణ్ణి కనపరిచేదిగా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. సో ఫ్యామిలీ, హోమ్, కుటుంబ వ్యవస్థ దట్ ఈజ్ ది హయ్యెస్ట్ వన్ అన్నమాట. ఈ భూమి మీద మనం దేవుణ్ణి చూడాలంటే కుటుంబంలో చూడగలుగుతాం. సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధాన్ని అక్కడ చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇది ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి కుటుంబ వ్యవస్థ అనేది ఎంత ఉన్నతమైంది అనేది. ఆ వ్యవస్థలో మనందరం ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, కుటుంబ వ్యవస్థలో భర్తగా, భార్యగా దేవుడు ఆశించేటువంటి విధంగా జీవించటానికి మనకు కావాల్సింది డబ్బులు కాదు, ధనం కాదు. మనకు కావాల్సింది ఉన్నతమైనటువంటి కలెక్టర్ ఉద్యోగమో లేకపోతే డాక్టరో ఇంజనీరో కాదు. అవి ఉంటే ఉన్నాయండి. అయితే అవి లేవు కాబట్టి నేను పని చేయను అని అనుకోవద్దు. సొంత ఇల్లు, ఆస్తి, బంగారం ఇవి కాదు, ఉంటే ఉన్నాయండి. నేను లేకపోయినా కూడా ఉండొచ్చు అని అంటున్నాను. అయితే దేవుడు ఆశించినటువంటి భార్యాభర్తల మధ్యన సంబంధం ఉండటానికి కావాల్సింది ఏంటంటే భార్య తరపున సబ్మిషన్, లోబడటం, భర్త తరపున లవ్, ప్రేమించడం. ఇది దేవుడు అడుగుతుంది. నువ్వు లోబడటానికి నీకేం కావాలండి? ఇంకా నీలో ఉన్నది తప్పించి బయట నుంచి ఏమైనా కావాలా నీకు? లేదే. లోబడటానికి నీకు కావాల్సింది నీలోంచే. కాబట్టి కుటుంబం విచ్ఛిన్నం చేసేది బయటేమీ లేదు, మీలోనే ఉంది. భర్త ప్రేమించడానికి ఏం కావాలండి? ప్రేమకు ఏమక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు, నన్ను నేను నీకు ఇచ్చుకుంటున్నాను, అది ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు తను తాను మనకి ఇచ్చేసుకున్నాడు, ఆయన చూపించినటువంటి ప్రేమ. సరే, ఈ విధంగా భార్యాభర్తల మధ్యన చక్కటి లోబడటం, ప్రేమ అనేది ఉన్నప్పుడు వివాహము మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే ఇమోషనల్ నీడ్స్, భావోద్రేకమైనటువంటి ఆ అవసరతలన్నీ తీర్చేస్తుంది. దేవుడు మొట్టమొదటిగా ఏదైనా తోటలో ఆదాము అవ్వలను తయారు చేసే ముందు ఆదికాండం 2:18 మానవుడు ఒంటరిగా ఉండటం, పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఎందుకనంటే వాళ్ళు ఒంటరిగా ఉండలేరు. సో ఇది మొత్తం. భార్యాభర్తలు మేము చక్కగా ఉన్నాం దేవునిలో అని అన్నప్పుడు మీకు ఆకలి ఉండొచ్చు, ఇంట్లో వేరు వేరు కొరతలు ఉండొచ్చు, అర్థమైందా? కానీ మీ ఇద్దరి మధ్యన ఒక చక్కటి అనుభూతి ఉండాలి, మీ ఇద్దరి మధ్యన ఒక చక్కటి సఖ్యత ఉండాలి. అది కనుక లేదు అని అంటే కనుక సమ్వేర్ ఇన్ యూ ఈజ్ ద ప్రాబ్లం, మీలో ఏదో సమస్య ఉందని అర్థం. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఇమోషనల్ నీడ్స్. రెండోది, ఇట్ షుడ్ మీట్ సోషల్ పర్పసెస్, సాంఘికమైనటువంటి అవసరతలను తీర్చాలి. ఎలాగా? సమాజం అభివృద్ధి చెందేది కుటుంబం ద్వారానే. అభివృద్ధి చెందడం అంటే పిల్లల్ని అనుగ్రహించడం ద్వారా, పిల్లల్ని సరి అయినటువంటి విధంగా పెంచడం ద్వారా. ఈ రెండు సమాజ అభివృద్ధి. పిల్లల్ని కనేసి వదిలేసామనుకోండి, జనం ఎక్కువ అవుతారు, కానీ నైతిక విలువలు లేకపోతే అది ఘోరంగా ఉంటుంది.
చైనా లాంటి దేశంలో పిల్లల్ని ఎక్కువ కనొద్దు అని చెప్తున్నారు. భారతదేశంలో కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి నియమాలు పెట్టారు. ఎంతకంటే ఎక్కువ మంది పిల్లలు వద్దు. ముందు మేమిద్దరం మాకిద్దరు అని అన్నారు కొంతకాలం క్రితం. ఆ తర్వాత మేమిద్దరం మాకొక్కళ్ళే అని అన్నారు. ఎందుకని, ఏ విధంగా నియంత్రించేయటం మొదలుపెట్టారంటే జనాలు ఎక్కువైపోతున్నారు, నైతికత లేదు, పవిత్రత లేదు. కాబట్టి సోషల్ పర్పసెస్ రైట్ వేలో ఫుల్ఫిల్ అయ్యేది కుటుంబంలోనే. ఇమోషనల్, రెండోది సోషల్, మూడోది ఫిజికల్. దేవుడు మనల్ని దేవుడి సహజంగా అందరికీ కూడా సహజంగా లైంగికపరమైనటువంటి కోరికలు ఉంటాయి. జబ్బుంటే తప్పించి అందరికీ ఉంటాయి లైంగికపరమైనటువంటి కోరికలు. ఒక పురుషుడు స్త్రీతో గడపాలని, ఒక స్త్రీ పురుషుడితో గడపాలనేది అది దేవుడు మనలో పెట్టినటువంటి కోరిక. అది పాపం కాదు. సెక్షువల్ డిజైర్ పాపం కాదు. లైంగికమైనటువంటి కోరిక పాపం కాదు. అది ఎప్పుడు పాపం అవుతుందని అంటే దేవుడు నియమించినటువంటి పరిధిని దాటి వెళ్తే కనుక అది పాపం అవుతుంది. దేవుడు నియమించిన పరిధి, దేవుడు నియమించిన పరిధి ఏంటి? లైంగికమైన కోరిక తీర్చుకోవడానికి ఓన్లీ మ్యారేజ్, వివాహం అనేటువంటి ఆ యొక్క బాక్స్కి ముందు కానీ వెనక కానీ పక్కన కానీ దాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక అది పాపం అవుతుంది. కాబట్టి ఇది ఫిజికల్ పర్పసెస్ని ఫుల్ఫిల్ చేసేదిగా ఉంటుంది. కొంతమందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఏమనంటే కనుక నేను నా భార్యతో గడపొచ్చా ఈ రాత్రి, రేపు ప్రభు బల్లలో పాలు పంపులు కలిగి ఉండాలి. అలాంటి నిషిద్ధాలు ఏమీ లేవు. అర్థం చేసుకోండి. భార్యాభర్తలుగా కలిసి ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం అనేది అతి ఉన్నతమైనది. ఎందుకంటే వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది, పెండ్లి పాన్పు నిష్కలంకమైంది. సో దేవుడు సృష్టించింది అది. మనుషులు దాన్ని అసహ్యంగా చూడొచ్చు, మనుషులు దాన్ని అపవిత్రంగా చూడొచ్చు. కానీ 4 గోళ్ల మధ్యన దేవుని యొక్క సమక్షములో భార్యాభర్తల యొక్క కూడిక అది అతి పవిత్రమైంది. మనం దేవుడి కళ్ళు కప్పలేం భార్యాభర్తలు కూడి ఉన్నప్పుడు, కాదు. ఆది కాండంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో 24, 25 వచనాల్లో, కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమగుదురు. దట్ ఈజ్ యూనిటీ. తర్వాత వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, కానీ వాళ్ళు సిగ్గుపడలేదు. అది దే నెవర్ ఫెల్ట్ అషేమ్డ్, వాళ్ళకి లేదు. కాబట్టి భార్యాభర్తల మధ్యన షేమ్, సిగ్గు అనేది ఎప్పుడు వస్తుందని అంటే ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, సోషల్ నీడ్స్. ఇక ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మూడింటి గురించి ఎక్కువ రాయలేదు, కానీ 4వ దాని గురించి ఎక్కువ రాసుకుంటూ వచ్చాడు. అంటే ఆ 3 ఇంపార్టెంట్ అని కాదు. ఇక్కడ ఈ నేపథ్యంలో ప్రాముఖ్యం ఏంటంటే స్పిరిచువల్ పర్పస్. వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ అనుభూతి, ఆ అనుభవం క్రీస్తుకి సంఘానికి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని చూపించేది. క్రీస్తు ప్రేమ, సంఘం యొక్క లోబడటం, అది భార్యాభర్తల మధ్యన చూస్తాం. కాబట్టి అది కుటుంబ వ్యవస్థలో జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఒక చెక్క ఉందనుకోండి, ఆ చెక్క టేకు చెక్క అనుకోండి, టేకు చెక్క. దాంట్లో చిన్న మొక్క తీసుకెళ్ళి ఒక వడ్రంగోడికి ఇచ్చి ఇదేంటి సార్ అంటే టేకు మొక్క సార్ అంటాడు. దాంట్లో ఇంకా చిన్న మొక్క తీసుకెళ్ళి ఇంకో వడ్రంగోడికి ఇస్తాడు, ఏమంటాడు తెలుసా? టేకు మొక్క అంటాడు. ఆ టేకు దూలంలోంచి ఎన్ని చిన్న మొక్కలు తీసినా కూడా అవన్నీ టేకు మొక్కలే. సంఘము అనేది దూలం అనుకుంటే, దాంట్లో చిన్న చిన్న మొక్కలు కుటుంబం అనుకుంటే కనుక ప్రతి కుటుంబంలో సంఘం గుండే గుణం ఉండాలి. అది ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారికి దేవుని సంఘానికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందో చూడాలనంటే కుటుంబ వ్యవస్థలో మనం చూడగలుగుతాం అన్నమాట. ఇది అతి ఉన్నతమైనది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు భర్తని ప్రేమించమని అడుగుతున్నాడు కదా, ఆ ప్రేమ సాధ్యమా అనే ప్రశ్న మనకు ఉంటుంది. అలాగా క్రీస్తు వలె నేను ప్రేమించగలనా అనే ప్రశ్న మనకు ఉంటుంది. దానికి నేను 2 కారణాలు ఇస్తున్నాను. ఒకటి ఏంటంటే
దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మీరు ప్రేమించాలి అని. దేవుడు హిట్లర్ కాదు, దేవుడు నియంత కాదు, దేవుడు బుద్ధి లేనోడు కాదు. మామూలుగా చెప్పాలంటే నువ్వు చెయ్యలేని పని నీకు అప్పచెప్పడం, నీకు చేతకాని పని నీకు అప్పచెప్పడం, నీ వల్ల కాని పని నీకు అప్పచెప్పడం. నీకేదైనా పని చెప్పాడు అనంటే ఆయనకి 2 విషయాలు తెలుసు. ఒకటి, నువ్వు చేయటానికి సిద్ధపరచబడ్డావని. రెండోది, దాన్ని చేయటానికి కావలసినటువంటి సామగ్రిని తాను ఆల్రెడీ సిద్ధపరిచాడని. ఎవరు? తానంటే ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు నిన్ను, నీ భార్యని నేను సంఘాన్ని ఎలా ప్రేమించానో అలా ప్రేమించు అనంటే ప్రేమించగలిగే తత్వం నీలో పెట్టాడు. ప్రేమించడానికి కలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అది పరిస్థితి. కాబట్టి కమాండ్మెంట్, ఆజ్ఞ అనేది ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్, అది సాధ్యం. బట్ ఇట్ హ్యాస్ టు బీ ప్రాక్టీస్డ్. దాన్ని మనం జీవితంలో అన్వయించుకోవాలి, దాన్ని సాధ్యపరచుకోవాలి. సో ఇది మొదటి కారణం. రెండోది ఏంటనంటే ఇది కొంతమందికి ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు, భర్తలందరికీ ఇచ్చిన ఆజ్ఞ. ఇట్స్ కార్పొరేట్, ఇట్స్ అప్లికబుల్ టు ఆల్, అందరికీ వర్తించేది. ఇప్పుడు చూద్దాం, ఈ యొక్క ఇంట్రొడక్షన్ తర్వాత మళ్ళీ చూద్దాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీరును అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దారి కొరకు తన్ను తాను అప్పగించుకొనను. ఈ వాక్య భాగంలో ఇది 25 నుంచి 27 దాకా చూసినట్లయితే, తెలుగులో ఇది ఒకటే భాగంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 5 పనులు చేసినట్లు మనం చూస్తాం. 5 క్రియాపదాలు అంటారు ఇంగ్లీష్లో అయితే కనుక. ఏంట 5 పనులు ఆయన చేసింది అంటే, మొదటిది హీ లవ్డ్ ద చర్చ్, సంఘాన్ని ప్రేమించి. రెండోది, ఇది తెలుగు బైబిల్లో చివరి ఉంటుంది కానీ ఇంగ్లీష్లో అయితే ఇమీడియట్గా కనబడుతుంది. హీ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ ఫర్ హర్, ఆయన తన్ను తాను ఆ సంఘానికి అప్పగించుకున్నాడు. తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు, దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇది రెండోది. హీ లవ్డ్ ద చర్చ్, సంఘమును ప్రేమించి. రెండోది, హీ గేవ్ హిమ్సెల్ఫ్ అప్ ఫర్ హర్, దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మూడోది, దాన్ని పరిశుద్ధపరచుటకై, అది ఆయన ఉద్దేశం. నాలుగోది, పవిత్రపరచుటకై లేకపోతే పవిత్రపరిచి. ఐదోది, తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెను, అంటే చివరికి సంఘం తన ముందు ఉండాలి. ఇది ఆయన 5 పనులు 25 నుంచి 27 దాకా చేశాడు. ఇది ఒక్కొక్క దాని మీద మనం ఒక ప్రసంగం చేయొచ్చు. ఒక్కొక్క దాని మీద ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం, ఎలా ప్రేమించాడు. భర్త కూడా అది చేయాలి. సంఘం కోసం తన్ను తాను అప్పగించేసుకున్నాడు. తండ్రి చేయి కూడా విడిచిపెట్టేశాడు సంఘాన్ని రక్షించడానికని, లేకపోతే సంఘంలో చేరే వాళ్ళని రక్షించడానికని. సో అది రెండోది. దాన్ని పరిశుద్ధపరచుటకై తన రక్తాన్ని కార్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని పంపించాడు. చూడండి, పవిత్రపరిచి, పరిశుద్ధాత్మ ద్వారా మనం పవిత్రపరిచి తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొని వాళ్ళని. సో ఈ 5 కూడా క్రియాపదాలు చూసినట్లయితే కనుక భర్త చేయాల్సిన పనులు ఏంటి అనేది చాలా బాగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి విన్న తర్వాత భర్తగా ఉండటం అనేది ఎంత బాధ్యతతో కూడిందో, ఎంత భారభరితమైందో మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇంత భారభరితమైనటువంటి పనిని, బాధ్యతను భర్తకు అప్పగించాడు కాబట్టి భర్తను శిరస్సుగా ఉంచాడు. ఊరికనే ఉంచలేదు, శిరస్సుగా. ఆయన శిరస్సుగా ఉంచటం బట్టి ఇన్ని పనులు చేయడానికి అతనికి అవకాశాలు కల్పిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఎక్కువ బాధ్యతలు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ వనరులు ఇవ్వాలి. ఇప్పుడు 10 ఊర్లు వెళ్ళేవాడికి కారు ఇస్తారు, 2 ఊర్లు వెళ్ళేవాడికి మోటార్ బైక్ ఇస్తాడు, 1 ఊర్లో తిరిగేవాడికి సైకిల్ ఇస్తారు, ఈ వీధిలో తిరిగేవాడికి నడుచుకుంటూ వెళ్ళరా అని అంటారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఒకవేళ డిస్పాచ్ క్లర్క్లు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఉండేటువంటి పద్ధతి. మనకి ఏరియా మేనేజర్ అంటారు, వాడికి కారు ఇస్తారు. ఎందుకనంటే వాడు ఏరియా మొత్తం తిరగాలి కాబట్టి.
ఒకవేళ డిస్ట్రిక్ట్ వాడు అనుకోండి, వాడికి ఒక మోటార్ బైక్ ఇస్తారు. ఒకవేళ ఊరాడు అనుకోండి, రిక్షా మీద వెళ్ళరా అంటారు, ఆటో మీద వెళ్ళు, బస్ మీద వెళ్ళు. ఇది వాళ్ళు చెప్పేటువంటి. సో అదేవిధంగా భర్తకి దేవుడు ఆధిక్యతలు ఇచ్చాడు, నేను కాదనట్లేదు. అధికారం ఇచ్చాడు, నేను కాదనట్లేదు. ఎందుకు అనంటే బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే ఈ భర్తకి హెడ్డు అనేటువంటిది బాగా నెత్తిమీదకి ఎక్కిపోవడానికి కారణం ఏంటంటే ఆధిక్యతల్ని ఆలోచించి బాధ్యతలను వదిలేయటం బట్టి అది వచ్చిందనమాట తలనొప్పి. ఇక భార్య దగ్గరకు వచ్చేప్పటికి బాధ్యత ఒక్కటే ఆలోచించారు, ఆధిక్యత గురించి ఆలోచించలేదు. ఆమెకు కూడా ఆధిక్యతలు ఉన్నాయి, అవి ఆలోచించలేదు. అందుకనే ఆ భార్యని ఒక బానిసగాను, భర్తను ఒక నియంతగాను ఆలోచించారు. కానీ ఇద్దరు కూడా సమానంగా ఇచ్చుకునేవాళ్లే. ఇద్దరిలో కూడా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, దాంట్లో ఎటువంటి తేడా లేదు. సరే, ఇప్పుడు దీన్ని మనం 4 భాగాలుగా ధ్యానం చేద్దాం, 4 ముక్కలుగా ఆలోచిద్దాం. 1, సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రేమించుకోవటం, అప్పగించుకోవటం కలిపి నేను చెప్తున్నాను. ఇది మొదటి పాయింట్గా నేను చూస్తున్నాను. క్రైస్ట్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు డెత్ ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ ఇటర్నల్ గుడ్. మనకి నిత్య జీవితాన్ని అనుగ్రహించడానికి, పరలోకములో నిత్య స్థానములో మనల్ని ఉంచటానికి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించేసుకున్నాడు. తండ్రి చేయి కూడా విడిచిపెట్టేశాడు. పైగా అది అనుకోకుండా జరిగింది కాదు, ఇంటెన్షనల్, ఉద్దేశపూరితంగా, విల్ఫుల్, మనఃపూర్వకంగా, సాక్రిఫిషియల్, త్యాగపూరితంగా, శాంక్టిఫైయింగ్, పవిత్రపరిచేదిగా ఆయన తాను అప్పగించుకున్నాడు. అవును కదా? కాబట్టి భర్త అలాగా ప్రేమించాలి. భర్త ఆ విధంగా తన్ను తాను కుటుంబం కోసం, ఒకవేళ పిల్లలు పుట్టక ముందు అయితే కనుక భార్య కోసం తన్ను తాను ఆ విధంగా అప్పగించుకోవాలి. ఒకవేళ ఆ విధంగా అప్పగించుకోవటం నాకు చేత కాదు అని అంటే కనుక నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో నా భార్యను నేను అట్లా ప్రేమించలేను, నా భార్యను నేను అట్లా ప్రేమించను, నన్ను నేను ఆ విధంగా అప్పగించుకోలేను అని అంటే కనుక నువ్వు దేవునికి అప్పగించుకోలేదని అర్థం, నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. పచ్చి భాషలో చెప్పాలంటే నీ జీవితంలో ఇంకా సరిచేసుకోవాల్సిన ఆత్మీయంగా చాలా ఉన్నది అని అర్థం. అది నీ జీవితంలోకి ఇంకా రాలేదు. క్రీస్తు ప్రేమను ఎంతైతే మనము పొందుతామో అంతగా భార్య పట్ల ఆ ప్రేమను చూపించగలుగుతాం. నువ్వు దేవుడి దగ్గర నుంచి కొంచెం ప్రేమ పొందావు అనుకో, కొంచెమే ప్రేమ అందిస్తావు భార్యకి. నీ దగ్గరికి 100 రూపాయల జీతం వచ్చింది, 100 రూపాయలు ఇవ్వగలుగుతావు. 100 రూపాయల జీతంతో 1000 రూపాయలు ఇవ్వలేవు కదా. కాబట్టి నీ భార్యను నువ్వు ప్రేమించటం అనేది యాడ్ స్టిక్ అవుతుంది, అంటే కొలబద్ద అవుతుంది. దేనికి? దేవుని నుంచి నీకు ఎంత ప్రేమ పొందుతున్నావు అంటానికి. మీకు అర్థమైంది కదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా త్యాగపూరితంగా సమర్పించుకున్నాడో ఆ విధంగా మనం సమర్పించుకోవాలి. భర్త సెల్ఫ్ సాక్రిఫైజింగ్ సర్వెంట్ ఆఫ్ ద వైఫ్. ఈ పదం మీ మైండ్లో రానివ్వండి. హస్బెండ్ ఈజ్ ద సెల్ఫ్ సాక్రిఫైజింగ్ సర్వెంట్ ఆఫ్ ద వైఫ్. భర్త అనేవాడు భార్యకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దాసుడు. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు వినలేదమ్మా ఈ పదం. నేను ఈ పదం ఉపయోగించడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నేను ఈ లోకంలో అధికారం చూపించడానికి రాలేదు, ఈ లోకంలో నేను గొప్ప గొప్ప పనులు ఏదో చేసేసి నా పేరు ఇది అని చెప్పుకోవడానికి రాలేదు. నేను ఎందుకు వచ్చాను ఈ లోకంలోకి అని అంటే కనుక సేవ చేయడానికి వచ్చాను, ప్రేమను కనపరచడానికి వచ్చాను. హస్బెండ్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైజింగ్ సర్వెంట్ ఆఫ్ ద వైఫ్. ఈ పదం మీరు ఎప్పుడు వినుండకపోవచ్చు. భర్త భార్యకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దాసుడు. యేసుక్రీస్తు ప్రభువారు నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. అది ప్రేమ. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రేమ కనపరిచేటువంటి భర్త సేవ చేయడానికి ఇష్టపడతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. భర్త ఏమో భార్య కోసం తాను అప్పగించేసుకుంటాడు ప్రేమిస్తూ. భార్య ఏమో భర్తకి అణిగిమణిగి ఉండి లోబట్టడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇద్దరూ
ఆ విధంగా ఒకళ్ళకొకళ్ళు సమర్పించుకుంటున్నప్పుడు నేను ఎక్కువ నేను తక్కువ అనేటువంటిది అనేది ఎలా వస్తుంది? ఇంగ్లీష్లో అయితే వైఫ్ ఈజ్ టు గివ్ ఇన్, భార్య తను తాను లోపరుచుకోవడానికి ఇచ్చుకుంటుంది. హస్బెండ్ హ్యాస్ టు గివ్ అప్, తనకున్నటువంటి అధికారం కానీ ఏదైనా పక్కకి పెట్టేసి సేవ చేయడానికి దృక్పథంలో ఉంటారు. సో ఈ విధంగా భర్త యొక్క నాయకత్వపు లక్షణాలకి తను తాను అప్పగించుకుంటుంది భార్య. భర్త ఏమో తాను నాయకుడిగా కుటుంబ బాగోగుల కోసం సమర్పించుకుంటూ ఉంటాడు. ఇది ప్రేమ. ప్రేమకు ఉండేటువంటి 12 గుణాలు చెప్తాను నేను. 12, ఇంకంతకంటే ఎక్కువ ఉంటాయి, అదే 12 చెప్తాను. ప్రేమ ఇచ్చేది, లవ్ గివ్స్. రెండోది, ప్రేమ మంచిని కోరుతుంది కాబట్టి ప్రేస్, క్రిస్టియన్ ఆస్పెక్ట్లో చెప్పాలంటే ప్రార్థించేది. మూడోది, లవ్ మంచిని కోరేది కాబట్టి, ఇచ్చేది కాబట్టి ఎప్పుడు కూడా అటెంటివ్గా ఉంటుంది, అంటే చురుకుగా ఉంటుంది. నేను ఎక్కడ ఏ విధంగా సహాయపడతాను, ఎక్కడ ఏ విధంగా చేయాలని అటెంటివ్. ఇక్కడ చాలా సందర్భాల్లో కొంతమంది భార్యకి టైం ఇవ్వరు, భార్య మాటలకి విలువ ఇవ్వరు, భార్యకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వరు, ఆమె మాటలు పట్టించుకోరు, ఆమె యొక్క భావోద్రేకాలకి వీళ్ళు సునిశ్చితంగా ఉండరు, మొండిగా ఉంటారు, మొండి ఘటనలాగా ఉంటారు. ఒకవేళ ఆ విధంగా ఉండటం పవిత్రత అనుకుంటే అది పొరపాటు. ఇట్ ఈస్ రాంగ్. అది పవిత్రత కాదు. ఇట్ ఈస్ నాట్. యూ హ్యావ్ టు బీ అటెంటివ్. నేను ఏ విధంగా సహాయపడాలి, ఏ విధంగా ఆమెకున్నటువంటి అవసరతలు తీర్చాలి, అది భావోద్రేకమైందా, మానసికమైందా, లేకపోతే శారీరకమైందా, వీ నీడ్ టు అటెంటివ్గా ఉంటుంది ప్రేమ ఎప్పుడు కూడా. నాలుగోది, లవ్ ఈజ్ సాక్రిఫిషియల్, నాట్ సెల్ఫిష్. త్యాగపూరితంగా ఉంటుంది. నేనేం ఇవ్వాలి అని అనుకుంటుంది కానీ నాకేం కావాలి అనేది ముందు పెట్టుకోదు, సాక్రిఫిషియల్. ఐదోది, లవ్ ఈజ్ పర్పస్ఫుల్. ప్రేమ ఉద్దేశపూరితమైంది, అది అర్ధరహితమైంది కాదు. చాలామంది ప్రేమ అంటే కనుక నేను ప్రేమిస్తున్నానంటే లేదు, దాని వెనకాల ప్రేమ వెనకాల ఒక ఉద్దేశం ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే నిష్కలంకంగాను, పవిత్రంగాను, డాగు మచ్చ లేనిదిగాను, ముడత లేనిదిగాను ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారి సంఘం కోసం ఒక ఉద్దేశపూరితంగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. నా భార్య, నా కుటుంబం ఒక ఉద్దేశపూరితమైన స్థాయికి రావాలి, అది లవ్ కోరేది. లవ్ ఈజ్ రియలిస్టిక్, అది యథార్థమైనది, ఖచ్చితమైనది, గుడ్డిది కాదు. లవ్ ఈజ్ ఇనిషియేటివ్, చొరవ తీసుకునేది. చాలామంది భర్తలు ఇక్కడ దెబ్బతింటూ ఉంటారు. నా భార్య నా మాట విందండి, అందుకే నేను ప్రేమించలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లవ్ ఈజ్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ అంటే ఇది చొరవ తీసుకుంటుంది, నేను ముందు ప్రేమిస్తాను. దేవుడు మనల్ని ముందు ప్రేమించాడు. ఆరోది, లవ్ ఈజ్ అన్కండిషనల్, అది షరతులు లేనిదిగా ఉంటుంది. లవ్ ఈజ్ షేరింగ్. షేరింగ్ అన్నప్పుడు నేను ఏమి పంచుకోగలుగుతాను, ఏమైతే షేర్ చేసుకోగలుగుతాను. లవ్ ఈజ్ పర్మనెంట్. అది చాలామంది ఈ డైలాగ్ కూడా ఉపయోగిస్తారు, నేను చాలా ప్రేమించానండి అని. ప్రేమ ఎప్పుడు కూడా భూతకాలానికి లేకపోతే భవిష్యత్ కాలానికి చెందింది కాదు, వర్తమాన కాలానికి చెందింది. నేను రేపు ప్రేమిస్తానులే, నిన్న దాకా ప్రేమించాను కదా అంటే సరిపోదు. ప్రేమ ఎప్పుడు కూడా వర్తమాన కాలానికి సంబంధించింది. లవ్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. లవ్ ఈజ్ గ్రోయింగ్. ప్రేమకి ఎప్పుడు పరిధులు ఉండవు, ఇట్ గ్రోస్. అది ఎదుగుతూనే ఉంటుంది, వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ అపరిమితమైంది కాబట్టి ఆ ప్రేమను కనపరిచేటువంటి మనము ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటాం. వీ విల్ బీ ఆల్వేస్ గ్రోయింగ్. లవ్ ఈజ్ ఇమోషనల్ అండ్ మెచ్యూర్. అది భావోద్రేకాలు కనపరుచుద్ది కానీ పరిపక్వత కలిగిందిగా అది ఉంటూ ఉంటుంది. సో ఇది ప్రేమకు ఉండేటువంటి, సో ఇవి మనం ప్రేమ గురించి ఉన్నటువంటి 12 లక్షణాలు. మళ్ళీ ఒకసారి క్విక్గా చెప్తాను, చాలా బ్రేక్స్ వచ్చినాయి,
అందుకే మళ్ళీ చెప్తాను, ప్రేమ మొదటి ఇచ్చేది. ప్రేమ మంచిని కోరేది కాబట్టి ప్రార్థన చేస్తుంది. ప్రేమ అటెంటివ్గా ఉంటుంది, నేను ఎక్కడ సహాయపడతానని. ప్రేమ త్యాగపూరితమైనది, ప్రేమ ఉద్దేశపూరితమైనది, ప్రేమ నిజమైనది, గుడ్డిది కాదు. ప్రేమ చొరవ తీసుకునేది, ఇనిషియేటివ్. ప్రేమ షరతులు కోరేది కాదు. ప్రేమ పంచుకునేది, షేరింగ్. ప్రేమ నిరంతరము ఉండేది. ప్రేమ ఎదిగేది. ప్రేమ భావోద్రేకాలు ఉంటాయి కానీ పరిపక్వత కలిగింది. ఇవి ప్రేమకు ఉండేటువంటి లక్షణాలు. ఇలాంటి ప్రేమ భర్త కనపరచాలి భార్య మీద. దేవుడు ప్రేమను అందరూ కలిగి ఉండాలని చెప్తున్నాడు. నేను ఇందాక చెప్పాను, భార్యకి ప్రత్యేకంగా ఏ విధంగా భర్తకు లోబడి ఉండమని చెప్తున్నాడో, లోబడిటూ ఉంటుంది క్రైస్తవులందరికీ ఉంటుంది, కానీ భార్యకి కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా చెప్పాడు. ప్రేమించడం అనేది అందరికీ ఉంటుంది, కానీ భర్తకు కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా చెప్తున్నాడు. అయితే రెండో విషయం ఏంటంటే, దిస్ లవ్ ఈజ్ శాంక్టిఫైయింగ్ అండ్ ఫర్గివింగ్. ఈ ప్రేమ పవిత్రపరిచేది, అది నిర్దోషమైనదిగా ఉంటుంది. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. క్రీస్తు మనల్ని పవిత్రంగా చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు, రక్తాన్ని చిందించాడు. ఆ విధంగా చేయటం బట్టి మనం పవిత్రం అయ్యాం. మరి భర్త ఏం చేయాలి? తాను రక్తం చిందించాలా? అవసరం లేదు. తాను కానీ ప్రార్థన చేయాలి. తాను సిలువెక్కాలా? అవసరం లేదు. వాక్యాన్ని ఇంట్లో వాళ్ళకి అందించాలి. వాక్యపు వాతావరణంలో కుటుంబం వ్యవస్థ ఉండటానికి ఆయన చేదోడు బాదోడుగా ఉండాలి. ఎందుకంటే మనిషిని పవిత్రపరిచేది క్రీస్తు రక్తము, దేవుని వాక్యము. ఈ రెండే. క్రీస్తు రక్తం ఆల్రెడీ కార్చేశాడు, వాక్యం ఇవ్వబడింది, కానీ అది కుటుంబానికి చేరేటట్లు చేయగలిగేటువంటి బాధ్యత భర్త మీద ఉంటుంది. ఆయన వాక్యం బోధించడం అవ్వచ్చు, లేకపోతే కుటుంబాన్ని ప్రార్థనకి పిలవటం అవ్వచ్చు, ప్రార్థన చేయటం అవ్వచ్చు, తనకు వచ్చినటువంటి తలంపుని చెప్పడం అవ్వచ్చు, లేకపోతే ఆ విధంగా తలంపుని అందించే వాళ్ళని ఆయన వెసులుపాటు కల్పించడం అవ్వచ్చు. బట్ హీ హ్యాస్ టు సీ ద వర్డ్ ఈజ్ గివెన్. ఆ విధంగా చేయటం బట్టి ఏ విధంగా క్రీస్తు సంఘం అభివృద్ధి చెందాలని ఆశపడ్డాడో, తన కుటుంబం అభివృద్ధి చెందాలని భర్త ఆశపడుతూ ఉంటాడు. ఇది మనము శాంక్టిఫైయింగ్ అనేటువంటి మాటలో చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ చూసేటప్పటికి ఫర్గివింగ్, క్షమించేటువంటి వాడు. ఈ క్షమాపణ అనేది కొంతమందిలో ఎలాగ వ్యవహరిస్తూ ఉంటుందనంటే, కొంతమంది భర్తలు తమ భార్య ఇదివరకు చేసినటువంటి పనులు కానీ, ఇదివరకు చేసినటువంటి వ్యవహారాలు కానీ అది మనసులో పెట్టుకొని క్షమించలేనటువంటి తత్వం కలిగి ఉంటారు. క్రీస్తు పోలిక కలిగినటువంటి భర్త, క్రీస్తును అనుకరించేటువంటి భర్త, క్రీస్తు దగ్గర క్షమాపణ పొందినటువంటి భర్త భార్యను క్షమించలేకపోవటం అనేది పవిత్రత కాదు, అస్సలు కాదు. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు ప్రేమను అనుభవించలేదు అని అర్థం. క్రీస్తు ప్రేమను అనుభవించినటువంటి భర్త భార్యను క్షమిస్తాడు. అది క్రీస్తు ప్రేమ అనేది. అయితే ఈ క్షమాపణ పవిత్రపరచడం అనే దాంట్లో ప్రాముఖ్యమైన పాత్ర ఏంటంటే, భర్త తన మనసుల్లోంచి, తన ఆలోచనలోంచి భార్యను ఎప్పుడు కూడా పక్కకు పెట్టేయకూడదు. తన యొక్క తలంపుల్లో, తన యొక్క ఆలోచనలో ఎప్పుడు భార్య ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం 4వ పాయింట్కి వస్తాం. మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవాలని. ఎప్పుడు నా భార్య, నా కుటుంబం బాగుండాలి. భార్యను బాగా ప్రేమించటం అనేది పిల్లలకు నువ్వు ఇచ్చేటువంటి వరం. భర్తకు బాగా లోబడి ఉండటం అనేది తల్లి పిల్లలకి ఇచ్చేటువంటి వరం. ఆ విధంగా లోబడటం ప్రేమ ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించేటువంటి వాళ్ళం అవుతాం. ఆ విధంగా చేయటం బట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సంఘము నిష్కలంకంగాను పవిత్రంగాను మహిమ కలిగిన సంఘంగాను తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోని వాళ్ళని. అంటే ఏంటంటే, నాకు సమానమైన దాని అయిపోయావు దా అని భార్యాభర్తలు ఏ విధంగా కలయిక ఉంటుందో ఏది పెండ్లి సమయంలో, అలాంటి
అలంకారాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు పౌలు భక్తుడు. దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, నాకున్నటువంటి మహిమను నీలో చూడాలి నేను. సో అది కోరుకుంటున్నాడు, అది ఆనర్. కాబట్టి భార్యాభర్తల మధ్యనటువంటి ఆనర్ సమానంగా ఉన్నట్లు మనం చూస్తాం. చివరిగా ఈ భాగం చూసి మనం ముగించుకుందాం. 28వ వచనం నుంచి, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన ఎవడునూ లేడు, కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమివ్వలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలను. ఇక్కడ భార్యాభర్తల విషయంలో ఒక చిన్న థాట్ చెప్పి నేను ముగిస్తాను. రేపు మళ్ళీ ఈ థాట్ని కొనసాగిద్దాం. తన శరీరాన్ని ప్రేమించలేనటువంటి మనిషి తన యొక్క ఆలోచనలు సరిగ్గా లేవని అర్థం. చెడిపోయిన వాడని అర్థం, పిచ్చోడు అని అర్థం. లేకపోతే శరీరానికి గాయం తగిలినా తెలియట్లేదనంటే కనుక తనకు కుష్టి వ్యాధి వచ్చిందని అర్థం. అయితే ఇక్కడ భార్యాభర్తల గురించి ఇలా మాట్లాడుతున్నప్పుడు మీ ఇద్దరి మధ్యన సంబంధం చక్కగా ఉంటే కనుక నీ శరీరాన్ని ఏ విధంగా తక్కువగా చూసుకోలేవో నీ భార్యను కూడా అలాగే తక్కువగా చూసుకోలేవు. సో తన శరీరాన్ని ప్రేమించినట్లు తన భార్యను ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన ఆలోచనలు అవే. సంఘము నా శరీరం కాబట్టి దానికోసం నేనేమన్నా ఇచ్చేస్తాను. సో దాంట్లో సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ, శాంక్టిఫైయింగ్ లవ్, పవిత్రపరిచే ప్రేమ, సెల్ఫ్ గివింగ్ లవ్, తన్ను తాను అప్పగించుకునేటువంటి ప్రేమలో మనకేం కనబడుతుందంటే లవ్ యువర్ వైఫ్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. నీ భార్యను నిన్ను వలె నువ్వు ప్రేమించు. ఆ విధంగా ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినప్పుడు అటెంటివ్గా ఉంటావు, యాక్టివ్గా ఉంటావు, అడాప్టివ్గా ఉంటావు. అంటే ఏదైనా నీకు కావాల్సిందంటే సర్దుకోవడానికి ఇష్టపడతావు. ఎందుకు అనంటే నా భార్యను నేను ఎదిగేటట్లు చేయాలి, నా భార్యను సంతృప్తి పరచాలి. ఆమె బాగుంటే నేను బాగుంటాను, మేమిద్దరం బాగుంటే మా పిల్లలు బాగుంటారు. ఈ కుటుంబ వ్యవస్థ అనేటువంటి బాధ్యతను భర్త మీద పెట్టడం జరిగింది. నిజమే, భర్తకి ఆధిక్యతలు ఉన్నాయి, ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో, ఒకవేళ మీరు కనుక ఈ మాటలు చదివిన తర్వాత గుండె మీద చేసుకొని ఇక్కడ ఉన్నట్లే నా భార్యను నేను ప్రేమిస్తున్నాను అని అనగలుగుతారా? ఒకవేళ అలాగా ప్రేమించినట్లయితే క్రీస్తు ఆ విధంగా ప్రేమించి తన్ను తాను అప్పగించుకోవటం బట్టి సంఘం అనేది ఏర్పడింది. మరి మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది ఆలోచించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాముఖ్యమైన పాఠం బోధిస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలు వచ్చాయి. క్షమించండి ప్రభా, సహాయం చేయండి నాయన. ఈ మాటలు మా జీవితంలో మరి ముఖ్యంగా ఎవరైతే భర్తలుగా ఉంటున్నారో వాళ్ళు అన్వయించుకొని కుటుంబ వ్యవస్థను స్థిరపరచడానికి కావలసినటువంటి సిద్ధపాటు, మార్పు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.